భక్తితో పిలిస్తే దేవుడు వస్తాడా? ఈ ప్రశ్నకి సమాధానం గుజరాత్లో ఉన్న చిన్న ఊరు డాకోర్లో దొరుకుతుంది. చాలా కాలం ముందు బోడానా అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఇప్పుడు తన గురించి, డాకోర్లో ఉన్న రంచోడ్రాయ్ గురించి తెలుసుకుందాం. ఆయనకి శ్రీకృష్ణుడి మీద అత్యంత నమ్మకం మరియు ఆత్మీయత, భక్తి ఉండేది. ప్రతి సంవత్సరం, ప్రతిసారి ఆయన దూరమైన ద్వారకాకి నడిచి వెళ్ళడం చేసేవాడు, కేవలం శ్రీకృష్ణుడి దర్శనం కోసం. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆయన వయసు పెరిగింది, శరీరం బలహీనమైంది. సహజమే కదా, ఇప్పుడు మన వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరం బలహీనపడి మన ఆరోగ్యం క్షీణిస్తుంది. అలాగే బోడానా ఆరోగ్యం కూడా క్షీణించి తన నడవడం కష్టమైపోయింది. అలా ఒకరోజు ఆయన మనసులో చాలా బాధపడ్డారు. ఇంకా నేను కృష్ణుణ్ణి చూడలేకపోతానా, నా జీవితానికి అర్థం ఏంటి అని. అప్పుడే జరిగింది ఒక అద్భుతం. శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకి కనిపించి, నువ్వు ఇక కష్టపడకు, నేను నీతో వస్తాను అని చెప్పాడు. మొదటిసారి బోడానా నమ్మలేదు. ఎవరమైనా నమ్మం కదండి. నిజంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మన ముందుకి వస్తే ఎవరమైతే నమ్ముతాం? నేనైతే నమ్మలేను. మొదటిసారిగా భగవంతుడు మనకి కనిపించి, నువ్వు ఇంకా కష్టపడొద్దు, నేనే నీతోని వస్తాను అని చెప్పగానే ఆయన కూడా నమ్మలేకపోయాడు. తరువాత శ్రీకృష్ణుడు మళ్ళీ కనిపించి చెప్పాడు, బోడానా, ఈసారి నువ్వు వచ్చేటప్పుడు ఒక ఎడ్ల బండిని వెంబడి పెట్టుకుని రా అని. అలాగే బోడానా గారు ఎడ్ల బండితో వెళ్ళారు నెక్స్ట్ టైం ద్వారకాకి. రాత్రి సమయంలో టెంపుల్ ద్వారాలు స్వయంగా తెరుచుకొని శ్రీకృష్ణుడు ఒక చిన్న దీపం మాదిరిగా మారిపోయి బోడానా వెంబడి వస్తారు. బోడానా వెంబడి వస్తూ ఉండగా ఆ దారిలో బోడానా ఆ ఎడ్ల బండిని నడిపిస్తూ శ్రీకృష్ణుల వారు వెనక కూర్చొని అలా వస్తూ ఉంటే కొంతసేపటికి వయసు ఎలాగో మెల్లబడి అయింది కాబట్టి ఆయనకి కొంచెం అలసిపోయినట్టుగా ఉంటే శ్రీకృష్ణుడు అంటారు, బోడానా, నువ్వు వెనకకి కూర్చో, కాసేపు నేను దీన్ని నడిపిస్తాను అని. అలాగే శ్రీకృష్ణుడు ఆ రథాన్ని నడిపిస్తారు, ఆ ఎడ్ల బండిని నడిపిస్తారు. ఎడ్ల బండిని నడిపించి తన భక్తుడిని మోసుకెళ్ళిన సంఘటన ఇది మొదటిసారి జరిగిన సంఘటన. ఈ పిక్చర్, ఈ కథాంశం ఒక పిక్చర్గా కూడా మనకి గుడిలో కనిపిస్తుంది. పిక్చర్ బోడానా ఇంట్లో కానీ, ఆ టెంపుల్లో కానీ, వాళ్ళ ఇంట్లో అక్కడ కనిపిస్తుంది అది పిక్చర్ లాగా. అలా స్వామి ఆ రథాన్ని, ఎడ్ల బండిని నడిపించుకుంటూ ఒక దగ్గరికి వచ్చి గుడికి 1 కిలోమీటర్ దూరంలో ఒక నిమ్మ చెట్టు కింద ఆ ఎడ్ల బండిని ఆపేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి నువ్వు నడిపించుకుంటూ తీసుకెళ్ళు, నువ్వు తీసుకొచ్చావంటే మళ్ళీ అందరూ నమ్మరు కదా అని చెప్పడానికి అక్కడ ఆపేశారు. అక్కడ ఆపి తెల్లవారింది కాబట్టి ఆ నిమ్మ చెట్టు నుంచి ఒక కొమ్మని తీసుకొని తన బ్రషింగ్ అన్నది చేసుకున్నారు. అలా తీసుకోవడం వల్ల ఆ నిమ్మ చెట్టులోని ఒక పాటలోని కొమ్మలు చాలా తీయగా మారిపోయాయి. అది నిజంగా ఇప్పటికీ ఉంది. డాకోర్లో ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీట్ ఇన్ ఇండియా అని అంటారు దాన్ని. అలా 1 కిలోమీటర్ తర్వాత బోడానా మళ్ళీ ఆ స్వామివారిని ఆ రథం పైన, ఆ ఎడ్ల బండి పైన పెట్టుకొని తీసుకొని వస్తారు. స్వామి బోడానా వెంబడి అలా వచ్చి తన ఇంట్లో కూర్చొని తన దగ్గర నుంచి పూజలు అందుకుంటూ ఉంటారన్నమాట. సో బోడానా భక్తికి మెచ్చి స్వామి ఇలా వచ్చారు. అయితే తర్వాత ద్వారకా పంతులకు కూడా తెలుస్తుంది కదా స్వామివారు లేరు అని. అయితే పంతులకు కూడా తెలిసి చాలా కోపం వచ్చింది ఈ విషయం పైన. బోడానాతో పాటు అలా స్వామి వెళ్ళిపోయారని. సో బోడానా దగ్గరికి వెంటనే స్వామి వాళ్ళు వచ్చారు, పూజారులందరూ వచ్చారనమాట. బోడానా భయపడుతూ వెంటనే అడిగారు, ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ అని. కృష్ణుడు చెప్పాడు, నేను గోమతి చెరువులో దాక్కుంటాను అని. అలా విగ్రహం నీళ్ళల్లో దాచడం జరిగింది. కానీ ఆ పూజారులు ఎవరైతే వచ్చారో వాళ్ళు యుద్ధంకి దిగారనమాట. ఆ యుద్ధంలో బోడానా కష్టపడుతూ
రక్షించడానికి ప్రయత్నిస్తారు. గోమతి నది నీరు కూడా అప్పుడే ఎరుపుగా మారిందని నమ్ముతారు. తర్వాత కృష్ణుడు బొడాన భార్య అంటే గంగాబాయికి చెప్పారు. దర్శనమిచ్చి చెప్పారు, నన్ను ద్వారకాలోని పంతుళ్ళు తీసుకెళ్ళాలి మళ్ళీ ద్వారకాకి అంటే, వాళ్ళు నాకు సరి సమానమైన వస్తువులు ఏదైనా ఇవ్వాలి అని. వాళ్ళు గెలుచుకుంటారు. అలాగే వాళ్ళు కూడా స్వామి వారికి సరి సమానమైన వాళ్ళు ఎవరికి నేను దూకితే నేను అక్కడే ఉంటాను అని. అలాగే స్వామివారి విగ్రహానికి ద్వారకా నుంచి వచ్చిన పంతులు ఎన్ని వేల లక్షల కోట్ల నిధులు పెట్టినా స్వామివారు దూగలేదు. అదే బొడాన వైఫ్ గంగాబాయి ఒక ముక్కు పుల్ల పెడితే ఆ ముక్కు పుల్లకి స్వామివారు దూకిపోయారు. మనకి తెలుసు కదా, స్వామివారు ఒక తులసి దళంకి దూకిపోతారు. తన భక్తి ఇంపార్టెంట్ అక్కడ. మనలో ఉన్న ఎంతో ప్రేమ ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న మన మనీ కానీ వర్త్ కానీ ఇవన్నీ కాదు. సో అలా దూకిపోయి స్వామివారు ఇక్కడ ఉంటారు. అప్పుడు ద్వారకా నుంచి వచ్చిన పంతుళ్ళు కూడా అడుగుతారు, స్వామి ఇలా అయితే ద్వారకాలో ఎవరు దర్శనం ఇస్తారు అని. స్వామి చెప్తారు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, అక్కడ నేను మళ్ళీ వెలుస్తాను అని. అలాగే అక్కడ మళ్ళీ వెలుస్తారు ఇంకో విగ్రహం లాగా. అలా స్వామివారు ద్వారకా నుంచి డాకోర్కి ఒక భక్తుడి కోసం వచ్చిన స్టోరీయే ఈ డాకోర్ అన్నమాట. డాకోర్ టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా పాతది. సో దాన్ని కట్టించడం జరిగింది. తర్వాత స్టార్టింగ్లో బొడానా ఇంట్లోనే పూజలు జరిగేవి. తర్వాత ఈరోజు మనం చూస్తున్న టెంపుల్ 1772లో గోపాల్ రాయ్ జగన్నాథ్ తాంబేకర్ అని మరాఠా భక్తుడు కట్టించారు. ఈ టెంపుల్ స్ట్రక్చర్ చాలా గ్రాండ్గా ఉంటుంది. 8 గోపురాలు, 22 టవర్స్, అన్ని సిల్వర్ డోర్స్ ఉంటాయి. గోమతి లేక్ పక్కన ఉంటుంది ఈ టెంపుల్. సో టెంపుల్లో కృష్ణుడి విగ్రహం చాలా చాలా అందంగా ఉంటుంది. బ్లాక్ స్టోన్స్తో, గోల్డ్ మరియు జ్యువెలరీస్తో అలంకరించి చాలా అందంగా ఉంటుంది టెంపుల్. అద్దాల మండపంలో ఉన్నట్టుగా ఉంటాడు అక్కడ కృష్ణుడు. ఆ తరువాత ఇక్కడ టెంపుల్కి గొప్పతనం ఏంటంటే, ఇక్కడ ఎక్కువ శాతం టెంపుల్ డోర్స్ క్లోజ్ చేయరు. అన్లెస్ క్లోజింగ్ టైం వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది చాలా మటుకు. ఎందుకంటే ఇక్కడ ఒక నమ్మకం కూడా ఉంది, కృష్ణుడు ఎప్పుడూ భక్తులతో ఎక్కువ సమయం గడపడానికి ఇక్కడ భక్తుడి కోసం వచ్చాడు. భక్తులతో ఎక్కువ సమయం గడపడానికి ఉండాలని టెంపుల్ డోర్స్ ఎప్పుడు క్లోజ్ చేయకుండా ఉంచుతారు. అది ఒక నమ్మకం. అలాగే లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. స్వామివారితో కాకుండా స్వామివారి గుడి వెనక కన్నకు వైట్ పాలరాయితో చేసున్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది, గుడి కూడా ఉంటుంది. అక్కడికి ఎవ్రీ ఫ్రైడే స్వామివారు వెళ్తారు లక్ష్మీదేవిని కలవడానికి అని ఒక నమ్మకం, ఒక ఆచారం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు నిజంగా వస్తాడా, లేదా భక్తికి రూపం ఇచ్చిన ఒక కథనా ఇది? కానీ నిజంగా హిస్టరీస్లో చూస్తే, డాకోర్ హిస్టరీలో చూస్తే ఇది నిజంగా జరిగిన కథే. అక్కడ మనం డాకోర్లో బొడానా గారి ఇల్లు, బొడానా గారు తీసుకొచ్చిన వస్తువులు అవన్నీ మనం చూడొచ్చు. లైవ్గా ఇప్పటికీ చూడొచ్చు, పిక్చర్స్ చూడొచ్చు, స్వామివారు ఇవన్నీ చూడొచ్చు. మీరు అక్కడికి వెళ్తే, ఒక గుడికి వెళ్తే మీరు ఒక తెలియని అద్భుత లోకంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది మీకు. అసలు ఆ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకుంటే లేని హ్యాపీనెస్, అసలు ఎంత బాగా స్వామి మన కోసమే అలా నిల్చొని మన కోసమే అలా చూస్తున్నాడేమో అన్నంత అందంగా, అంత బాగా స్వామివారు ఉంటారు నవ్వుతూ. చాలా నల్ల రాయి పైన అంత అలంకరించి చాలా అందంగా ఉంటారు. మీకు ఎప్పుడైనా కుదిరితే డాకోర్లో, ఈ గుజరాత్లో డాకోర్లో ఉన్న టెంపుల్ రణ్ఛోడ్ రాయ్ టెంపుల్కి మీరు వెళ్ళి విజిట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. అప్పటి వరకు మళ్ళీ కలుస్తాం. నమస్తే.